ఇంకా మహబూబాద్లో ఇంకో సంఘటన. మహబూబాద్లో ఎవరు బతుకుదెరువు కోసం వచ్చినట్టు ఒక కుటుంబము అక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఉంటున్నది. చూద్దాం ఒకసారి. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా హత్యలు చేస్తున్నారు. అనంతరం చేసిన దారుణాలను కప్పిపుంచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. తాజాగా మహబూబాద్లో అత్యంత కిరాతకమైనటువంటి ఘటన వెలుగు చూసింది. కలకాలం తోడుండాల్సిన భర్త తల్లిదండ్రులతో కలిసి భార్యను ఘోరంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. అంతటితో ఆగకుండా ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని పూడ్చిపెట్టిన చోటే పొయ్యి పెట్టి సంక్రాంతికి పిండి వంటలు సైతం చేసిందట. పాపం బతుకుదెరువు కోసం ఇది వచ్చిందట. భార్య, భర్త, అత్తామామ, ఆడపడుచు భర్త అందరూ ఒకటే ఇంట్లో ఉంటున్నారు. ఏదో బతుకుదెరువు కోసం చిన్న మేషన్ పని చేస్తున్నారట. చిన్న బిల్డింగ్ పనులు లేకుంటే కాగితాలు ఏరుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేసి ఇంట్లో తగాదా జరిగిందట. తగాదా కారణంగా ఆ భార్యను చంపేసింది భర్త. అత్తామామ చెల్ల ఉన్న బావ సహాయంతో భార్యను చంపేసి అక్కడే ఇంటి ఆవరణలోనే, ఇంటి కాంపౌండ్లోనే పాతి పెట్టేసిండు. అది ఎవరికి అనుమానం రావద్దని చెప్పి దాని మీదనే కట్టెల పొయ్యి పెట్టి దానికి సంక్రాంతికి పిండి వంటలు చేసిండట. ఆ తర్వాత కొంత అనుమానం వస్తున్నది. చుట్టుపక్కల వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న భార్య అని అడగడంతోనే అక్కడి నుంచి అనుమానం వచ్చి మొత్తం కుటుంబం పరారైపోయింది. అక్కడి నుంచి తాళాలు వేయలేదు, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో చిన్న కోడి పిల్లలు ఉన్నాయంటే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారట. అక్కడి నుంచి పరారైపోయారు. ఎట్లా సమాచారం బయట పోతే మాకు అరెస్ట్ అయిపోతాం, వాళ్ళు కొడుతారు తిడతారు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటి కిరాయి ఉంటున్నారు కాబట్టి ఆ ఇంటి యజమానికి స్థానికులు ఫోన్ చేశారు. పలానా సంగతి జరిగింది, మరి వాళ్ళు 2-3 రోజుల నుంచి కనిపించట్లేదు, ఇంటికి తాళమే లేదు, ఎవరు కనిపిస్తలేరు, అమ్మాయి కూడా కనిపిస్తలేదు, గొడవ జరిగింది, మరి అప్పటి నుంచి వాళ్ళు ఎవరు కనబడతలేరు అన్న తరగతి ఆ ఓనర్ వచ్చి చూస్తే అక్కడ ఏదో మట్టి తీసినట్టు కనబడ్డదట. బేసిక్గా కనబడుతుంది, మట్టి తీసి మళ్ళీ కప్పేస్తే అంతే ఈజీగా నార్మల్ అయిపోదు. సో అక్కడ ఏందో అనుమానంగా ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి విచారణ చేసి అక్కడ ఆ డెడ్ బాడీని బయటకు తీస్తే మొత్తం విషయం బయటపడ్డది. వాళ్ళ కోసం వాళ్ళు దొరకలేదు. వాళ్ళ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అంటే వీళ్ళు సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏదైనా కూడా నిజంగా చాలా వరకు కూడా ఈ బైక్ రేసింగ్లు, సోషల్ మీడియాలు, ఈ హత్యలు, మానభంగాలు, అత్యాచారం మొత్తం కూడా పక్కాగా రియల్ లైఫ్లో ఎట్లా చేయాలనేది సినిమాలను చూసి నేర్చుకుంటున్నారు. అక్కడ కట్టెల పొయ్యి పెట్టుడేంది, అక్కడ పిండి వంటలు చేయడం ఏంది, అక్కడ బయట పెడితే ఎక్కడ అనుమానం వస్తుందని చెప్పి ఆ ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టడం ఏంది, ఇవన్నీ మొత్తం అయితే వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహబూబాద్, హైదరాబాద్నే జరిగింది ఘటన. ఇకపోతే బీటెక్ విద్యార్థిని పైన రేపు ఇదొక